హృదయాన్ని తాకే కథ. ఒక కొడుకు కలలు, ఒక తండ్రి త్యాగాలు, ఇద్దరి మధ్య ప్రేమ, బాధ మరియు అర్థం కాని నిశ్శబ్దం. ఇదే ఆరవ్, తండ్రి కంటి నీళ్ల వెనుక ప్రేమ కథ. చిన్నప్పటినుంచి ఆరవ్ చాలా తెలివైన బాలుడు. కాని తండ్రి పనిని చిన్నచూపు చూశాడు. తండ్రి రోజూ కూలి పని చేసేవాడు. కాని తన కొడుకు కోసం చిరునవ్వు మాత్రం ఎప్పుడూ అలాగే ఉండేది. ఆరవ్ ఎప్పుడూ అనుకునేవాడు, నా తండ్రి కూడా పెద్దవాడు అయివుంటే బాగుండేది. తండ్రి చేతులమీద పగుళ్ళు ఉన్నా ప్రేమ మాత్రం పట్టు వదలలేదు. ప్రతి రాత్రి తండ్రి తన కొడుకుకి పాలు తెచ్చిపెట్టి, నువ్వు నాకు గర్వకారణం అవుతావు అనేవాడు. ఒకరోజు టీచర్ అడిగింది, నీ తండ్రి ఏం చేస్తారు ఆరవ్? ఆరవ్ తలదించుకుని అబద్ధం చెప్పాడు, బిజినెస్ చేస్తారు మేడం. తండ్రి బయట నిలబడి విన్నాడు, కాని ఏమీ అనలేదు. ఆ నవ్వు వెనుక బాధ దాగ ఉంది, ప్రేమ మాత్రం అదేగా ఉంది. ఆ రోజు తండ్రి కన్నీళ్లు తుడుచుకుని అనుకున్నాడు, నా కొడుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు, కాని నేను అతనిమీద గర్వపడుతున్నాను. సంవత్సరాలు గడిచాయి. ఆరవ్ పెద్దవాడయ్యాడు. సిటీకి వెళ్లి ఉద్యోగం సంపాదించాడు. తండ్రి కూలి పని కొనసాగించాడు, తన కొడుకి పేరు గర్వంగా చెబుతూ. ఆరవ్ కొత్త జీవితం మొదలుపెట్టాడు. కాని మనసులో ఏదో ఖాళీగా ఉండేది. ఒకరోజు తండ్రి నుంచి ఫోన్ వచ్చింది, ఎప్పుడో ఒకసారి ఇంటికి రా బాబూ. 7 ఏళ్ల తరువాత ఆరవ్ తన ఊరికి తిరిగి వచ్చాడు. తండ్రి వయస్సుమీద పడింది, కాని ప్రేమ మాత్రం పాతదే. చిన్న ఇల్లు, పాత జ్ఞాపకాలు, పెద్ద ప్రేమ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆరవ్ తండ్రి చేతిని పట్టుకున్నాడు. నాన్నా, నేను వచ్చాను. తండ్రి కన్నీళ్లతో నవ్వాడు, నువ్వు వచ్చినవంటే చాలు బాబూ. ఆరవ్ బిజీ అని చెప్పాడు. కాని తన హృదయం మాత్రం ఆ ఒక్క మాటలో బరువుగా మారింది. ఒకరోజు తండ్రి పాత బాక్స్ తీసి ఆరవ్ చేతికి ఇచ్చాడు. అందులో చిన్ననాటి లేఖ, నాన్నా, నేను నీకు బంగ్లా కడతా అని. ఆరవ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆరవ్ తన తండ్రి పేరుతో ఒక స్కూల్ ప్రారంభించాడు. తండ్రి ప్రేమే అతనికి నిజమైన సంపద అని అర్థమైంది. అంతం కాదు, కొత్త ఆరంభం ఇది. ప్రేమ, క్షమ, గౌరవం, తండ్రి కొడుకుల బంధం ఎప్పటికీ అచంచలం. మన జీవితంలో తండ్రి ప్రేమను గౌరవించు. ఎందుకంటే ఆయన నిశ్శబ్దం వెనుకే మన భవిష్యత్తు దాగ ఉంది. ధన్యవాదాలు చూసినందుకు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్రిమ్కారా వ్లాగ్స్, హృదయాలను తాకే నిజమైన కథలు.